ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. అర్జున, ఎటువంటి స్థితిది? యుద్ధం ప్రారంభం కాబోతుంది. కొన్ని గడియల్లో యుద్ధంలో వీరత్వము వీరస్వర్గము పొందవలసినటువంటి నీలాంటి వీరాది వీరుడు పలకవలసిన మాటలనేవి కస్మల విధం. ఇది ఎంత నీచముగా ఉందంటే నీ మాటలు, నీకిది ఇహపరానికి రెండై చెడిపోతావు. అంటే ఇహము ఉండదు, పరము ఉండదు. ఎందుకు? యుద్ధంకి వచ్చి క్షత్రియ ధర్మం క్షేత్రధర్మం ఏం చెప్తుందంటే, యుద్ధానికి వచ్చిన వాడు ధర్మయుద్ధంలో పాల్గొనాలి. ఆ ధర్మయుద్ధంలో ధర్మ తతో జయ అంటే ధర్మం నీ వైపు ఉంటే నువ్వు గెలుస్తావు, అధర్మం నీ వైపు ఉంటే నువ్వు నశిస్తావు. కానీ జయాపజయాలు బాగా దైవాధీనాలు కదా. అటువంటి దైవాధీనాలైనటువంటి ఈ యొక్క పరిస్థితిలో నీవు ధర్మనిష్ఠుడవు. ఆ యుద్ధానికి ముందు పోతున్నప్పుడు మాత్రమే వాళ్ళని వీరుడు అంటారు. ఆ యుద్ధంలో ఎదిరించి శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నప్పుడు నిన్ను ధీరుడు అంటాడు, మగధీరుడు అంటారు, ఉత్కృష్టమైన బలం కలిగిన వాడు అంటారు. అంటే ఒక అధర్మాన్ని అరికట్టాలి అన్నప్పుడు, ధర్మాన్ని రక్షించాలనుకున్నప్పుడు పోరాడాలి. పోరాటం తప్పదు నాయన. నీవు అన్నిటికీ ఒప్పుకోని మొదట్లో అందరి మాటలు విని నీవు ఎందుకు పాండవ మధ్యముడు కదా, అర్జునుడు అలాంటి గొప్ప గొప్ప వీరుడు కాబట్టి అందుకు చెప్తున్నాడు ఆయన. ఇటువంటి పరిస్థితుల్లో రాకూడని సమయంలో, ఎటువంటి మాటలు అనకూడని సమయంలో పలకకూడని పలుకులు పలుకుతూ నీవు అసమర్థుడిలాగా కనబడుతున్నావు. ఈ భ్రాంతిని ఎక్కడ దాపరించింది? ఇది ఎందుకు వచ్చింది నీకు? నాకు అర్థం కాలేదు. ఇంత దూరం వచ్చి నన్ను మధ్యలో నిలబెట్టని నాకు చెప్పి నేను తీసుకొచ్చి పెట్టాక నీవు ఏమి ప్రదర్శించాల్సింది పోయి ఏం చెప్తున్నావు? ఎంత మాయకుడు అర్జున నువ్వు! ఇది నీకు మంచిది కాదు, నీకు కీర్తినివ్వదు, అపకీర్తినిస్తుంది. అంతేకాకుండా నువ్వు స్వర్గానికి పోవు, ఇట్లా నరకానికి పోవు, మధ్యలో ఉండిపోతావు. ఎట్లుండిపోతావు? అటు ఇటుగా రోడ్లాగా అయిపోతావు. అంటే ఇహానికి పరానికి దూరం అయిపోతావు. ఇహలోకము పరలోకము. అంటే అధర్మం చేస్తే ఇహలోకంలో ఉంటారు, ధర్మం చేస్తే పరలోకానికి వెళ్తారు, సద్గతులు ఉంటాయని. అవన్నీ మనకు పురాణాలు చెప్పేటివి. అయితే నీవేం చేస్తున్నావు? నీ కర్తవ్యాన్ని, నీ ధర్మాన్ని, నీ స్వధర్మాన్ని, నీవు చేయవలసిన పనిని, నీవు ఆచరించవలసినటువంటి స్థితిని, నీవు ప్రదర్శించవలసినటువంటి విద్యా కౌశలాన్ని, సవ్యసాచివి, అమిత అస్త్రశస్త్ర సంపాదకుడవు, ఇవన్నీ మర్చిపోయి ఈ పలకకూడని సమయంలో, రాకూడని సమయంలో వచ్చే ఆలోచనల వల్ల నువ్వేమైపోతున్నావు? ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆలోచన రావచ్చా నీకు? ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ చూడాలని అనుకున్న వాటివి ఇలా పిరికి పందల బీరువుల, అంటే ఒక మానసిక సంక్షోభంలో పురుకుపోయినట్లు మాట్లాడుతున్నాం. అంతకంటే ఇంకేం కాదు చేసేది. నీ యొక్క మానసిక పరిస్థితి ఇప్పుడు చాలా బలహీనమైపోయినట్లుందయ్యా స్వామి. ఈ విధంగా వీడు ఏమైపోయినాడు అంటే చివరకు పరమాత్మను కూడా మర్చిపోయినాడు. అక్కడ నేనే బలవంతుణ్ణి, నేను చంపాలి కాబట్టి నేను చంపాల్సి వస్తుంది, ఇది నా వల్లనే సాధ్యమవుతుంది, కానీ ఇది నేను చేయలేను, చేస్తే ఏమైపోతాను, అందరి దృష్టిలో నేను గుణహీనుడైపోతాను, పాపకర్మలు చుట్టుకుంటాయి, కుల విఘాతం ఏర్పడుతుంది, కులధర్మాలు నశిస్తాయి, పితృపితామహులు ఇలాంటి వాళ్ళకి పిండ ప్రదానాలు చేయడం తప్పిపోతుంది, కుల స్త్రీలు చెడిపోతారు, ఇన్ని రకాలుగా చెప్తున్నాం. యుద్ధం చేసేటప్పుడు ఎవరైనా ఆలోచిస్తారా? విజయము వీరస్వర్గము ఆలోచిస్తారు. పరమాత్మకు అన్నీ తెలిసినవాడు, పరతత్వం తెలిసినవాడు, సర్వధర్మాలు తెలిసినవాడు, ధర్మమే తానైనటువంటి వాడు. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట నెరుపాయనే ఉయ్యాల, వదలకిటు ధర్మదేవత పీఠమై నిలువ వర్ణింపనరుదాయే ఉయ్యాల ఉయ్యాల. అలరు చెంచలమైన
మలందుండని ఎలవాటు చేసిని ఉయ్యాల ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావము తెలిపిని ఉయ్యాల అన్నమాచార్యులు. అయ్యా, వేదాలు నీకు గొలుసులైనాయి, ధర్మదేవత నీకు పీఠమైంది. అటువంటి ధర్మదేవత పీఠంలో పడుకొని ఉదయము అస్తమయం అనేటువంటి స్తంభాలు రెండు నీకు పెద్ద స్తంభాలుగా నిలబడి దానికి వేలాడబడినటువంటి ఆకాశం అనే అడ్డదూలం ఆధారం చేసుకొని 4 వేదాలు 4 గొలుసులుగా మారి ధర్మదేవతే నీకు పీఠమై హాయిగా ఊతూ పవళిస్తున్నావు, ఆనందిస్తున్నావు. సృష్టిలో జరిగే విషయాలన్నీ చూసి మానవులు పడే బాధలు, మానవులు పడే కష్టాలు, వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారు, స్వార్థం కోసం కొందరు, అనేక విధాల లోపాల కోసం కొందరు. ఈ 6 మంది శత్రువులు మనలో ఉన్నారు కదా, ఈ శత్రువులు పోయేంత వరకు మనిషి మారడు. కానీ కలియుగ ధర్మం అనుసారం ఈ శత్రువులు ఇంకా పెరిగిపోతుంటారు. కలియుగం అనుసరించి చెప్పేది మనం వింటుంటే, ఎందుకంటే పురాణాల్లో తెలిసిన విధంగా కలియుగంలో ఈ అరిషడ్ వర్గాలని 6 మంది శత్రువులు కామక్రోధ లోభ మదమోహం ఆశ్చర్యాన్ని అది చెప్పుకుంటూనే ఉంటాం. చెప్పుకుంటుంటాం కానీ లోపలికి రాని ఉంటాను. ఎందుకు? ఈ యొక్క 6 మంది శత్రువులు మనలో ఉన్నారు. కోరికలు, వ్యామోహాలు, బాధలు, ఏదేదో అనేక రకాల విధాలైనటువంటి ప్రలోభాలు, దాంతో మోహం, మదం, ఆశ్చర్యం, కోపం, తాపం, ఆవేశం, అనవసరమైనటువంటి ద్వేషం, దానికోసం మారణ హోమం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు? శత్రువు లోపల పెంచి పోషించుంటే వాళ్ళు అదే పని చెప్తారు. మనం శత్రువుల దగ్గరికి వెళ్ళి మనం అయ్యా నాకు సలహా చెప్పంటే వాడు మన దగ్గర అన్ని ఇంకా పాప పనులు చేయించి మనల్ని ఇంకా పెద్ద దుర్మార్గులుగా చేసి చూపిస్తాడు. అంతే కదా. ఈ శత్రువుల లోపల పెట్టుకున్నంతకాలం మనం బాగుపడలేము అని ఏ వ్యక్తి గ్రహిస్తాడో అతనే భక్తుడు, అతనే జ్ఞాని, అతనే యోగి. యోగి అన్నవాడికి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ముందు మనలో ఉన్న శత్రువులను మనము నశింపచేయాలి. మనకు ఎవరెవరు శత్రువులు? ఆవేశం, కోపం, లోభం, ఈర్ష్య, అసూయ, ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి మనలో కోపాలు. పరమాత్ముడు లోపల ఆలోచిస్తుంటాడు. గోవింద గోవింద అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు.